అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్. అలాగే హైదరాబాద్లో సుమారుగా 80 నుంచి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు మన యొక్క ఛానల్ ద్వారా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి, అందులో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి సీఎం చెప్పారు. కాబట్టి అసలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అనే విషయాన్ని క్వశ్చన్ చేశారు. సో దీనికి నేను వివరణ ఇస్తాను, చూడండి. సింపుల్ వేరే వివరణ ఇస్తాను, ఫుల్ డీటెయిల్స్ అయితే కాదు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, డైరెక్ట్గా అసెంబ్లీలోనే అండ్ బయట కూడా సీఎం చెప్పారు మనకి ఏమని చెప్పేసి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేసరికి కన్ఫామ్గా డిఎస్సి ఇస్తాం, జూన్ 12th కల్లా అంటే స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కల్లా డిఎస్సిని కాస్త పూర్తిగా కంప్లీట్ చేసి పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి, దీనివలన టీచర్ మ్యాన్ పవర్ పెంచుదామని చెప్పేసి, రిసోర్స్ పెంచుదామని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఒపీనియన్. అయితే ఇదే మాట ఎప్పటి నుంచో చూస్తున్నారు. సుమారుగా చెప్పాలంటే గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలోనే ఫస్ట్ చేసినటువంటి సైనే అప్పటికి 6,000 చిల్లర ఉన్నటువంటి ఈ డిఎస్సి పోస్టులు కాస్త స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి కూడా 6,000 చేంజ్ ఉంటే వాటిని 16,000 చేంజ్ వరకు మీకు రిక్రూట్ చేస్తామని చెప్పేసి సైన్ చేశారు. అయితే బాగా లేట్ అయింది. దానికి గల కారణం గవర్నమెంట్ ఏం చెబుతుందంటే, ఒకటి వచ్చేసరికినేమో మనకి ఎటువంటి రాస్టర్ మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి కేసులకి అవకాశం లేకుండా ముందుకెళ్ళడం కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా నోటిఫికేషన్ తీర్చిదిద్దింది. అందుకో టైం పట్టిందని చెప్పింది. రెండవది ఎస్సీ కమిషన్ యొక్క రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కమిటీ వేశారు, సింగిల్ జడ్జి కమిటీ. సో ఆ కమిటీ రిపోర్ట్ లేటెస్ట్గా వచ్చేసింది. మనకి అసెంబ్లీలో కూడా దాన్ని చూపించారు. కాబట్టి ఇక వాటితో మనకు ప్రాబ్లం లేదు. సో మరి అలాంటప్పుడు ఇదంతా బాగానే ఉంది, డిఎస్సికి రెడీ అవుతున్నారు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నా నిజంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా ఇస్తారా? ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ రన్ అవుతుంది మన స్టేట్లో. మీ అందరికీ తెలుసు అది ఏంటది? అసలు టెట్కి సంబంధించి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక టెట్ ఎగ్జామ్ పెట్టారు. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ టెట్ ఎగ్జామ్ ఎలా అయిందంటే, నిజం చెప్పాలంటే డిఎస్సిలో క్వశ్చన్స్ కంటే కూడా టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్సే ముఖ్యంగా జనరల్ స్టడీస్ సంబంధించి కొద్దిగా డెప్త్కి వెళ్ళినట్టున్నారు. దానివల్ల ఏమైందంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే అప్పటికప్పుడే ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారంటే సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, గతంలో టెట్ క్వాలిఫై అవ్వన వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏం చేశారంటే టెట్ ఈజీగా క్వాలిఫై వచ్చిన ఉద్దేశంతో సుమారుగా ఒక 2-3 months బాగా చదివారు, రాశారు. కానీ సక్సెస్ పర్సంటేజ్ అంటే పాస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఎంతలా అంటే ప్రతి 100 మందిలో 40 నుంచి 45 మంది మాత్రమే పాస్ అయ్యారు, మిగిలిన 55 మంది డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు ఇది కాకుండా ఇటీవల సుమారుగా 1 year క్రాస్ అయిపోతుంది కదా యావరేజ్ కంటే, ఇయర్ క్యాలెండర్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మరలా సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతేనేమో ఆల్రెడీ లాస్ట్ టైం టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏమంటున్నారంటే టెట్కి మరలా ఛాన్స్ ఇవ్వండి. ఎందుకని? డిఎస్సి నోటిఫికేషన్ రాక ఒకే ఒక నోటిఫికేషన్, సుమారుగా చెప్పాలంటే లాస్ట్ 5 to 6 yearsలో నోటిఫికేషన్ రాలేదు. లాస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి సో మాకు ఈ అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం మిస్ అయితే మరలా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి సో టెట్కి మాకు అవకాశం ఇస్తే మేము టెట్ క్వాలిఫై అవుతాం, ఆటోమేటిక్గా డిఎస్సి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము లైఫ్లో సెటిల్ అవుతాం అనేది ఎక్కువ మంది అభ్యర్థులు, ముఖ్యంగా ఎవరైతే టెట్ డిస్క్వాలిఫై అయ్యారు గతంలో, అది కాకుండా నెక్స్ట్ వన్ ఎవరైతే అకాడమిక్ ఇయర్లో ఎండింగ్లో ఉంటారో వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి విషయం. స్టేట్ మొత్తం మీద సుమారుగా ఇప్పుడు ఇటువంటి వారు 4 లక్షల మంది వరకు ఉన్నట్టు యావరేజ్ లెక్కలు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా 4 లక్షలని చెప్పను కానీ యావరేజ్. సో 4 lakhs మెంబర్స్ వరకు ఈ యొక్క అవకాశాన్ని అడుగుతున్నారన్నమాట. సో మరి ఇది కరెక్టేనా అంటే, లాస్ట్ టైం ఎందుకు డిస్క్వాలిఫై అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మనకి తెలుసు, ఈ డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది 5 yearsలో. ఆ ఒక్కసారి ఛాన్స్ మిస్ అయితే మరొక 5 years పట్టేస్తుంది. సో దీంతో వీళ్ళు భయపడుతూ అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. మరి ఛాన్స్ ఉందా నిజంగానే టెట్ కంటే? నేను అనుకుంటుంది ఏంటంటే, ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి మరలా ఛాన్స్ రాదు. అందులో ఇది మెగా డిఎస్ అని చెప్పేసి గవర్నమెంట్ పేరు పెట్టింది కాబట్టి 16,000 పోస్టులు కాబట్టి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు ఉందన్నమాట. అయితే ఛాన్స్ ఇస్తే మళ్ళీ టెట్కే లేట్ అయిపోతే మరి డిఎస్సి ఎప్పుడు కదా? నిజంగా గవర్నమెంట్ ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కన్ఫామ్గా జూన్ కల్లా రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మరి అలా చేయాలంటే టెట్కి ఛాన్స్ అడుగుతున్నారు కదా, టెట్కి ఛాన్స్ ఇస్తారా లేదని నేను అనుకుంటుంది. టెట్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతవరకు. ఎలా కనిపిస్తున్నాయంటే, ఇప్పుడు 4 lakhs మెంబర్స్ వరకు ఉన్నారు కదా, మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు మీ యొక్క పెయిన్ని ఒక వేలో తెలియచేస్తే గవర్నమెంట్, నేను అనుకుంటుంది ఎలా అనుకుంటున్నానంటే, టెట్ కమ్ టీఆర్ నథింగ్ బట్ ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ, నథింగ్ బట్ టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ టెట్ టీఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది కదా,
దాన్ని ఆటోమేటిక్గా డిఎస్ ఒకేసారి కూడా కండక్ట్ చేసుకోవచ్చు మహా అయితే కొద్ది గ్యాప్లో, కాకపోతే కొద్దిగా సిలబస్ డిఫరెన్స్ వస్తుంది ఆల్మోస్ట్ కొద్దిగానే. సో అలా అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే నిజంగా గవర్నమెంట్ ఒకవేళ మెంటల్లీ ఫిక్స్ అయితే మేబీ త్వరగా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టెట్ కండక్ట్ చేసుకొని ఒక 1.5 మంత్ గ్యాప్లో, అంటే 45 డేస్ గ్యాప్లో డిఎస్సి కండక్ట్ చేసుకుంటే అప్పుడు ఎవరికైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో అనుకోకుండా టెట్ డిస్క్వాలిఫై అయ్యారో వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. యంగ్స్టర్స్ కూడా కాలేజ్ అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరికి అవకాశం వస్తుంది కాబట్టి మేబీ టెట్కి సంబంధించి కొద్దిగా అవకాశం ఇస్తే బెటర్గా భావిస్తారేమో అని చెప్పేసి నా ఒపీనియన్. అయితే అవకాశం ఉందా అంటే అవకాశం ఎప్పుడు వస్తుందంటే మీరు తెలియజేసే విధానం మీద డిపెండ్ అవుతుంది. ఏదో పెద్ద ధర్నాలా కాకుండా దాని యొక్క ఒపీనియన్ పర్ఫెక్ట్ గవర్నమెంట్ తెలియజేస్తే మీ ఒపీనియన్ పాజిటివ్గా ఉండి నిజమే కదా ఎప్పటి నుంచి నోటిఫికేషన్ లేదు కదా, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మరలా అవకాశాన్ని మిస్ అయిపోకూడదు కదా అనే విషయాన్ని తెలియజేస్తే మాత్రం మీకు అవకాశం అయితే లభిస్తుంది. లేదు అనుకుంటే మాత్రం మీరు ఆ విషయం తెలియజేయకపోతే మాత్రం డైరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నిజంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తుందా? ఎస్, గవర్నమెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసుకుందండి. డిఎస్సి సంబంధించి ఆల్మోస్ట్ కలెక్టర్లకు సంబంధించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు లేటెస్ట్గానే. సో కాబట్టి డిఎస్సి అయితే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే మ్యాక్స్ ఏప్రిల్ 7th లోపు అయితే మాత్రం మీకు వచ్చే అవకాశం 100కి 99% ఉంది. ఏదైనా టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం మహా అయితే ఇంకొక 3 days మేబీ ఏప్రిల్ 10th కల్లా అయితే గ్యారంటీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఒకవేళ టెట్కి సంబంధించి మీరు సరిగ్గా అడగకపోతే, అడిగితే మాత్రం కన్ఫర్మ్గా కొద్దిగా ఛాన్స్ ఇస్తే ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తారు. కానీ టెట్ కూడా అవకాశం ఇస్తారు. టెట్ ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత మధ్యలో ఒక 30-40 days గ్యాప్లో డిఎస్సి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాక్సిమం ఒక 3 monthsలో, మ్యాక్సిమం 3 months అంటే జూన్ అంటున్నారు కానీ జూన్ 12th అనుకోవచ్చు, మ్యాక్సిమం 2.5-3 monthsలో అయితే మాత్రం ఈ డిఎస్సి పూర్తి అయితే చేస్తారు. ఇదైతే గ్యారంటీ. నా గెస్ కరెక్ట్ అయితే ఈ డిఎస్సిని కంప్లీట్ చేసి సెలెక్ట్ అయిన అందరికీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఆ స్టేట్ లెవెల్లో కానీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు. సో ఇది జరిగిద్ది. ఇక్కడ కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వండి, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైనా గ్రూప్ 2కి బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నవారు ఉంటారు కదా, గ్రూప్ 2 మీద హోప్స్ పక్కన పెట్టుకొని అది ఎప్పుడు జరిగిద్దో ఏం జరిగిద్దో తెలియదు. ఈలోపు ఫోకస్ అంతా డిఎస్ మీద పెట్టుకోండి, బాగా చదవండి, చాలా ఎక్కువ పోస్టులు ఈజీగా సెటిల్ అవుతారు బాగా కష్టపడితే. డైలీ టెస్టులు అయితే రాయండి డిఎస్సికి సంబంధించి, ఓన్లీ చదువుకొని కూర్చోవద్దు. ఓకే, కన్ఫామ్గా డైలీ ఏదేమైనా కూడా 100 మార్కుల టెస్ట్ అయితే రాయండి, అదే మీకు స్కోర్ని పెంచుతుంది. ఓకే, మరి ఆల్ ది బెస్ట్. ఇంకా కరెక్ట్గా డీటెయిల్స్ ఒకవేళ టెట్ అవకాశం ఇస్తే లేదు డిఎస్సి కండక్ట్ చేస్తే డిఎస్సిలో స్కోర్ పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఉంటాయి, 5 టిప్స్ ఉంటాయి. అవి నేను మరొక వీడియోతో మన ఛానల్ ద్వారా ముందుకు వస్తాను. ఓకే, మరి థ్యాంక్ యూ.